నాగర్ కర్నూలు నియోజకవర్గం పరిధిలోని భారతీయ కిసాన్ సంఘ్ అవగాహన సదస్సులను ముమ్మరంగా ఆ సంఘ సభ్యులు చేపడుతున్నారు. అందులో భాగంగానే నాగర్ కర్నూలు మండలం పరిధిలోని దేశిటికాల మరియు గన్యాకుల గ్రామాలలోని రైతులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఆయా గ్రామాలలో నూతన కమిటీలను నిర్మిస్తూ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు వారికి కావాల్సినటువంటి వనరులను ఏ విధంగా సమకూర్చుకోవాలనేటటువంటి అంశాలపై క్షుణ్ణంగా రైతులకు ఈ సంఘ సభ్యులు వివరిస్తూ దేశ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి పంటలను పండించి ప్రజలకు దిగుమతిని అందిస్తామని, అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలను రైతులకు అందించి ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ తరపున వారు డిమాండ్ చేస్తున్నట్లుగా ఈ సందర్భంగా వారు తెలిపారు. అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ స్లోగన్ ఆయన 1979లో ఇచ్చాడు. ఇప్పటికి కూడా ఎవరు మన గిట్టుబాటు ధర ఇస్తలేరు. మేము దాని మీద కూడా మన సంఘం పోరాటం చేస్తుంది అనమాట. ఏంటంటే దేశ్కి బండార్ భరంగే లేకి కీమత్ పూరా లేంగే, అంటే దేశానికి కావాల్సిన అన్ని ఆహారం మేము ఇస్తాము, మాకు మీరు గిట్టుబాటు ధర ఇవ్వండి, తీసుకుంటామని ఒక స్లోగన్ అనమాట. దాని మీనింగ్. ఇంకోటి హర్ కిసాన్ హమారా నేత, అంటే ఇందులో మేము భారతీయ కిసాన్ సంఘంలో నాయకుడు అంటూ ఎవరు ఉండరు, ప్రతి ఒక్క రైతు కూడా నాయకుడే. ఆ విధంగా తీర్చిస్తుంది. దాంతో పాటుగా ఇంకొక సిద్ధాంతం ఏంటంటే మనకు పార్టీలు వేరైనా రైతులంతా ఒకటే, పార్టీలు వేరైనా పార్టీలు వేరైనా సాధిద్దాం సాధిద్దాం లాభసాటి ధర సాధిద్దాం, సాధిద్దాం 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 సాధిద్దాం. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. చివరగా ఒక ప్రాసెస్ ప్రకారం పోవాలి, అట్లా చేయాలి. అందుకోసము ఈ సంఘం పనిచేస్తుంది. కాబట్టి మీరు సంఘంగా పోరాటం చేస్తే మీరు ఎంత పెద్ద పనైనా ఇందులో జరుగుతుంది, టైం పట్టినా కూడా. పార్టీలకు సంబంధం లేదు, ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు, ఒక ప్రాసెస్ ప్రకారం పోవాలి, అట్లా చేయాలి. అందుకోసము ఈ సంఘం పనిచేస్తుంది. కాబట్టి మీరు సంఘంగా పోరాటం చేస్తే మీరు ఎంత పెద్ద పనైనా ఇందులో జరుగుతుంది, టైం పట్టినా కూడా. పార్టీలకు సంబంధం లేదు, ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు. వాళ్ళే వచ్చి మొత్తం లైన్ గుంజిపోయారు. మెటీరియల్ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నది. కొత్త స్తంభాలు ఏమైనా అవసరం ఉంటే 2-3 తీసుకొచ్చి ₹1 తీసుకోకుండా వాళ్ళు ఇచ్చిపోయారు. ఇంకొకటి ఏంటంటే మన కరెంటు విషయంలో తెలియాల్సింది, ట్రాన్స్ఫారం కాలిపోతే మనమే తీసుకొని పోతాం, ట్రాక్టర్లు కానీ వేసుకొని మనుషులను. యాక్చువల్గా చట్ట ప్రకారం ఏముందంటే ఓన్లీ మనం డీడీలు కట్టి కరెంటు బిల్లు రెగ్యులర్గా కట్టి ఉంటే మనం ఒక ట్రాన్స్ఫారం తీయాల్సిన పని లేదు. మనం డిపార్ట్మెంట్ వాళ్ళ లైన్ మెన్ చెప్తే వాళ్ళే బండిని తీసుకురావాలి, వాళ్ళే తీసుకుపోవాలి. 24 నుంచి 48 గంటల లోపల వాళ్ళే రీప్లేస్ చేయాలి. అట్లా ఉంది రూల్, చట్టం ఉంది. లేదు అదే చెప్పేది అంటున్నాడు. అవతల ఎవరు కట్టకుండా ఉన్నారు. ఇప్పుడు ఉచిత కార్ అంటే ₹30 ఉంటుంది. ₹30 ఖచ్చితంగా కట్టి ఉండాలి. నేను మీకు అదే చెప్తాను, వినండి మొత్తం. ఒక 2 నిమిషాలు నేను ఒకటి, మనం ఎప్పుడైనా సరే ఈ సంఘం నుంచి పని కావాలంటే ఏంటంటే న్యాయంగా ఒకటి ఉండాలి, మనం కరెక్ట్ ఉండాలి. దానికి ఏంటంటే డీడీలు కట్టి ఉన్న తర్వాత మన ట్రాన్స్ఫారానికి కరెంటు బిల్లు రెగ్యులర్గా కట్టాలి. చాలా మంది ఏమనుకుంటారు ₹30 కానీ లైట్ తీసుకుంటారు. ₹30 ఉన్నది, ₹3 ఉన్నది. రెగ్యులర్గా కట్టి ఆ కరెంటు బిల్లును మన తోటి పెట్టుకోవాలి. పెట్టుకున్నాం అనుకో, పెద్ద మంచి ఒక నిమిషం చెప్పు విను. అయితే ఏమైతే అంటే ఇప్పుడు అట్లా ఉందనుకో, చట్ట ప్రకారం ఏంటంటే మనకు వాళ్ళే వెహికల్ తీసుకురావాలి, ట్రాక్టర్ తోటి తీసుకుపోయి మళ్ళీ తీసుకురావాలి, పెట్టాలి. మనకు రైతుకు ₹1 కూడా అవసరం లేదు. అట్లా ఉంది. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళ దగ్గర ట్రాక్టర్ అవైలబుల్ లేకుంటే మనం ట్రాక్టర్ తీసుకపోతే మన అకౌంట్ లోపల ₹1000 జమ చేయాలి. 15 రోజుల లోపల వస్తాయి. అట్లా కూడా చట్టంలో ఉంది. అది కూడా మనకు అడిగితే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. దాదాపు డబ్బులు మొన్నసారి మీటింగ్ పెట్టినప్పుడు ఏం చెప్పిందంటే సారు ₹50,000 ఎవరు యూజ్ చేసుకోక రిటర్న్ పంపించేవాళ్ళు. అంటే వాళ్ళ పై నుంచి వస్తాయి, ఇన్ని ట్రాన్స్ఫారాలు ఇట్లా కాలిపోయినా, ఇన్ని మేము